వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటన, ఐఆర్ ప్రకటనపై ప్రభుత్వ కీలక నిర్ణయం అండి. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ నిరీక్షణ మధ్యంతర భృతిపై నీలి నీడలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు సైతం పీఆర్సీ అమలులో జాప్యం చేశాయి. ఉద్యోగుల డిమాండ్లను పక్కన పెట్టి కొత్త విధానాలను తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా ఐఆర్ విషయంలో జాప్యం చేస్తూ ఉద్యోగులను నిరాశపరుస్తోంది. పీఆర్సీ అమలులో జాప్యం. ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీని ఇవ్వాలి. కానీ ఏ ప్రభుత్వం కూడా దీనిని సక్రమంగా అమలు చేయలేదు. గత ప్రభుత్వం 10 ఏళ్లకు ఒకసారి పీఆర్సీని అమలు చేస్తూ ఉద్యోగుల నోరు మూయించింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలు పోరాడి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీ అనే డిమాండ్‌ను సాధించుకున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం కూడా పీఆర్సీ విషయంలో జాప్యం చేయటం ఉద్యోగులకు నిరాశ కలిగిస్తోంది. మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్ అండి. పీఆర్సీ కమిటీ వేసిన తర్వాత వేతన స్థిరీకరణ జరగడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం మంజూరు చేసే భృతినే మధ్యంతర భృతి అంటాము. సో, ఈ పెరిగిన ధరలను, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఐఆర్‌ను మంజూరు చేస్తుంది. 2023 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు సంవత్సరం 7 నెలలు గడిచినా కూడా పీఆర్సీ ఊసే లేదు. దీనికి సంబంధించి మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగుల నష్టం. ఇక 2023 జూలై నుంచి చూసుకున్నట్లయితే ఉద్యోగులు సుమారుగా 18 నెలల పీఆర్సీని నష్టపోయారు. ప్రభుత్వం మధ్యంతర భృతి ఇవ్వకపోవడంతో ఉద్యోగులు లక్షల్లో నష్టపోతున్నారు. గత ప్రభుత్వం జూలై 2023లోనే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్‌గా మన్మోహన్ సింగ్‌ను నియమించింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆయన తప్పుకోవడంతో కొత్త కమిటీని ఇప్పటివరకు నియమించలేదు. ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కాదని ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్యంతర భృతిని ప్రకటించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఐఆర్ అమలు తీరు. గత పీఆర్సీలను పరిశీలిస్తే 9వ పీఆర్సీలో 22% ఐఆర్, అనగా జనవరి 2009 నుండి అన్నమాట. ఇక 10వ పీఆర్సీలో 10వ పీఆర్సీ అమలులో 27% ఐఆర్‌తో అయితే అమలు చేశారు. సో, 10వ పీఆర్సీని జనవరి 2024 నుంచి అమలు చేశారు. ఇక 11వ పీఆర్సీలో సైతం 27% మధ్యంతర భృతి ఇచ్చారు. మరి ఇప్పుడు పీఆర్సీ ఆలస్యమైన 6 నెలల్లోనే మధ్యంతర భృతి గతంలో ప్రకటించిన సందర్భాలున్నాయి. అయితే 12 పీఆర్సీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే 18 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా మనకు ఐఆర్ ప్రకటించలేదు. గతంలో 6 నెలలు లేట్ అయిన దానికి మనకు ప్రకటించారనమాట 27%తో. ఇక మధ్యంతర భృతి లేకపోతే నష్టమే. 12వ పీఆర్సీ ఇప్పటికే 1 సంవత్సరం 7 నెలలు ఆలస్యమైంది. ఈ సమయంలో మధ్యంతర భృతి లేకపోతే ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తెలంగాణలో మాదిరిగా మధ్యంతర భృతి లేకుండానే పీఆర్సీని అమలు చేస్తే ఉద్యోగులు మరింత నష్టపోతారు. ధరలు పెరుగుతున్నా, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేతనాలు పెరగకపోతే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారుతుంది. సో, రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం కూడా ఉంది. ఫిట్‌మెంట్‌పై ప్రభావం. ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు సకాలంలో పీఆర్సీ పొందకపోవడంతో ఒక విడత పీఆర్సీని అయితే నష్టపోయారు. మధ్యంతర భృతి లేకపోతే అది పీఆర్సీకి మంగళం పాడినట్టే అవుతుంది. పీఆర్సీ ఫిట్‌మెంట్ ఐఆర్ మీద ఆధారపడి ఉంటుంది. ఐఆర్ లేకపోతే ఫిట్‌మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ సున్నితమైన అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో, ముఖ్య అంశాలండి. ప్రతి 5 ఏళ్లకోసారి పీఆర్సీ అనేది టైమ్ టు టైమ్ అమలు చేయాలి. ఇక ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పీఆర్సీ ఆలస్యం అవుతోంది. సో, కొద్దిగా ప్రభుత్వాలైతే పీఆర్సీ ఉద్యోగుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మధ్యంతర భృతి లేకపోవడంతో ఉద్యోగులు నష్టపోతున్నారు ఈ విషయంలో. ఇక 12వ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మధ్యంతర భృతిని కూడా వెంటనే ప్రకటించాలి.
పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఐఆర్ ప్రభావం అయితే ఉంటుంది.